హాయ్ గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో కింద ఒక లైక్ చేయండి. అలాగేంటే వీడియో అనేది చాలా బాగుంటుందండి. ఈరోజు వీడియో అంటే పించెస్ గురించి అయితే వీడియో చేయడం జరుగుతుందండి. పించెస్ అనేది అంటే మన దగ్గర బీడింగ్ అయితే ఎలా చేస్తున్నాయో చూపిస్తాను మీకు అనేది. నేను వీడియో అప్లోడ్ చేయలేదు కదండి, నేను అంతా కూడా ఏంటంటే పించెస్ అనేది కేస్ అనేది తయారు చేయడం, నెక్స్ట్ అంటే వీళ్ళు పాట్స్ తీసుకొచ్చి నెక్స్ట్ అంటే పించెస్ అనేది తీసుకురావడం జరిగింది. అందుకని చాలామంది అడుగుతున్నారు అంటే మనకు అనేది వాట్సాప్లో మెసేజ్ కానీ బిఫోర్లో కామెంట్స్ కూడా ఏంటంటే పించెస్ గురించి వీడియో చేయని చెప్పేసి చాలామంది అడుగుతారు. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే బిఫోర్ అనేది మనం పించెస్ అయితే పెంచాము, కానీ ఏంటంటే పించెస్ పెంచడం ఏంటంటే మన అనేది కాలనీ పెంచాం. కాలనీ పెంచినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే జరిగాయి. ఎందుకంటే ఈ అనేది అన్నీ కూడా ఒకే కుండలోకి వెళ్ళిపోవడం, నెక్స్ట్ అంటే అన్నీ కూడా ఎక్స్ అనేది ఒకే దగ్గర పెట్టడం, నెక్స్ట్ ఎక్స్ అనేది కూడా పిల్లలు చేయకపోవడం, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాము. బట్ ఏంటంటే ఈసారి అనేది సింగిల్ కేసు అయితే వేసడం జరిగిందని వీటిలో అనేది. బిఫోర్లో ఒకసారి అయితే మనం అనేది ఒక పించెస్ని అయితే బీట్ చేసాము ఒకే సింగిల్ కేసులు అనేది. మంచి రిజల్ట్ అయితే వచ్చింది, కానీ సింగిల్ పేరు అయితే ఎంతకాలం బీట్ చేస్తామని చెప్పేసి ఆ పేరు అనేది తీసుకెళ్ళి మళ్ళీ ఒక సబ్స్క్రైబర్కి అనేది ఇచ్చడం జరిగింది, లోకల్లో సబ్స్క్రైబర్కి అనేది. కానీ ఈసారి ఏంటంటే మాత్రాన 4 పేస్ తీసుకొచ్చాను, అంటే బీడింగ్ పేస్ మాత్రమే తీసుకొచ్చాను. మామూలుగా అయితే షాప్స్ అయితే చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి, అన్నీ కూడా పిల్లలు ఉన్నాయి. పిల్లలు అంటే మనకు సెట్ అవ్వదు కాబట్టి 4 బీడింగ్ పేస్ అయితే దొరికాయి నాకు అనేది. తీసుకొచ్చాను అయినా షాప్కి వెళ్ళి అనేది. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి అనేది బీడింగ్ పేలు తెచ్చినంటే మనం అనేది ఒక 2 నెలలు 3 నెలలు వదిలేయకూడదండి. వెంటనే అనేది సపరేట్ కేసు అయితే నేను చేసుకున్నాను. చేసుకుని ఏంటంటే వీళ్ళకి అనేది పాట్స్ పెట్టేసి నిన్న మన అనేది కేసు తయారు మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను. మధ్యాహ్నం కల్లా అయిపోయిందండి మధ్యాహ్నం అనేది. నేను మధ్యాహ్నం వెంటనే పాట్స్ కూడా సెట్ చేసేసాను. ఇట్లా ఏంటంటే 4 o'clock అనేది విడిచిపెట్టడం జరిగింది. పాట్స్ పెట్టిన తర్వాత మామూలుగా విడిచిపెట్టక ముందు ఏంటంటే నేను అనేది మొత్తం అనేది సెటప్ చేసిన తర్వాత విడిచిపెట్టిన ఒక 1 hour అనేది, అంటే 5:30కి 5కి అనేది అంటే గడ్డి అయితే వేశాను. అంటే మేబీ ఒకవేళ ఈ గూడు అయితే పెట్టుకోవచ్చేమో అనుకున్నాను. కానీ మార్నింగ్ లేచినప్పుడు ఏంటంటే అనేది పని స్టార్ట్ చేసేయండి. మొత్తం అన్నీ కూడా పించెస్ అనేది కూడా ఈ 4 పేర్స్ కూడా ఏంటంటే ఇందులో 3 పేర్స్ అనేది ఏంటంటే ఆల్రెడీ పాట్స్లోకి అనేది ఏంటంటే గడ్డి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను కూడా, ఎందుకంటే నేను కేసు దగ్గరికి వెళ్ళడం కంగారెక్కిపోతున్నాయి. అంటే నేను దగ్గరికి వచ్చేసేది, ఎందుకంటే వీళ్ళు నిన్న విడిచిపెట్టిన ఒక రోజులోనే కొంచెం ప్లేస్మెంట్ అంతా కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి. అలాగే నేను కూడా వీడియో తీస్తున్నాను, కన్ఫ్యూజ్ అవుతున్నాయి. మీకు నేను చూపిస్తాను గడ్డి కూడా ఎలా పేర్చుకున్నాయి అనేది. మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. ఆల్రెడీ బయట నుంచి వస్తే మీకు అనేది పాట్స్ అనేది ఈ గడ్డి అయితే ఎలా ఉంది అనేది. కానీ ఎప్పుడు కూడా పించేసుకుని గడ్డి అనేది మనం పేర్చకూడదు, అవి పేర్చుకుంటే ఒకవేళ మనం పేర్చినా సరే తీసి బయట పడేస్తాయండి. పించెస్ గూడు కట్టుకోవడం ఏంటంటే ఒక అందంగా కట్టుకుంటాయి, మనం ఎలా పెట్టినా అలా ఉండవండి అనేది మళ్ళీ తీసేస్తాయి. అందరూ ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే పాటు బయట కూడా కడతాయి, కాసేపు పోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి పాట్లో పెట్టడం. ఏంటంటే ఒక సెక్షన్ అంటే బీడింగ్కి వచ్చినంతవరకు కూడా ఈ పాట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అనేది పెద్ద చాలా కష్టంగా ఉండదు. ఇట్లా అనేది పాట్స్లో కాసేపు గడ్డి పడతాయి, అక్కడి నుంచి తీసేసి మళ్ళీ పాట్స్ పైన పడతాయి, సైడ్ కేసులో పెడతాయి. ఈ రెండే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ వన్స్ మోర్ ఏంటంటే బీడింగ్కి వచ్చిన తర్వాత అనేది ఒక దగ్గర సెట్ అయిపోతాయి. 99% పాటలోనే సెట్ అయిపోతాయి, కొన్ని పాటలు సెట్ అవ్వవు. మీకు చూపిస్తాను చూడండి. ఈ పాట అయితే గడ్డి అయితే వేసుకుంటున్నాయి. నేను దగ్గరికి వెళ్ళి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాయి, అంటే కొత్త ప్లేస్ కదా, కొత్త ప్లేస్ నెక్స్ట్ అంటే అనేది వీళ్ళు డిస్టర్బ్ చేస్తానని చెప్పి కొంచెం కంగారెక్కిపోతున్నాయి. కానీ వీళ్ళంత మాత్రం ఏంటంటే అనేది బీడింగ్ అవుతాయి కాబట్టి, బీడింగ్ పెరిసే కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈజీగా బీడ్ అయ్యేది ఏంటంటే మనకు అనేది బజ్జీస్ నెక్స్ట్ అంటే పించెస్ తొందరగా బీడింగ్ అవుతాయండి. అలాగే తొందరగా బీడింగ్ అవుతాయని చెప్పేసి నెల రోజుల పిల్లలు బీడింగ్ అవుతాయని నేను చెప్పాను. పించెస్ అయినా సరే, లవ్ బర్డ్స్ అయినా సరే. ఎలాగేంటంటే మన ఛానల్ ఏంటంటే పైనుంచి అనేది పించెస్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి. పించెస్ వీడియోస్ వస్తూ ఉంటాయి, లవ్ బర్డ్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి. చాలామంది కూడా పించెస్ వీడియోస్ కూడా చాలా ఇష్టంగా చూస్తారు. ఎందుకంటే పించెస్ అనేది మన దగ్గర అనేది పిచ్చుకలు ఉంటాయి కదండి, సేమ్ ఆ సైజులో ఉంటాయి, సేమ్ అలాగే ఉంటాయి. బట్ ఏంటంటే కలర్ డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు అనేది ఒకటే వైట్ ఫీమేల్ దొరికిందండి. మిగతావన్నీ కూడా బ్రౌన్ కలరు, బ్లాక్ కలరు, డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి. కానీ వైట్ కలర్ ఒకటే ఫీమేల్ అయితే తగిలింది మనకు అనేది. కానీ నేను తీసుకొస్తాను, ప్రజెంట్ అయితే 4 పేర్స్ తీసుకొచ్చాను. కానీ నా ఉద్దేశం ఏంటంటే కింద ఇంకొక 4 అరలనే సెట్ చేసి అంటే 8 పేర్లు బీట్ చేద్దామని చెప్పేసి. ఇంకా సూచనలు అనేది ఇంకా కౌంట్ అయితే పెరగచ్చేమో. కానీ ఈ నెలలో కానీ లేకపోతే వచ్చే నెలలో కానీ కన్ఫర్మ్గా అనేది పించెస్ ఒక 8 పేర్లు, నెక్స్ట్ అంటే బజ్జీస్ ఒక 10 పేర్స్ అనేది సెట్ చేద్దామని చెప్పేసి ఆలోచనలు అయితే ఉన్నాను. సెట్టింగ్ అయితే అయిపోద్దండి, ఎందుకంటే బోర్డ్స్ దొరకడమే వెయిటింగ్ అనేది. గూడ్లు అయితే మన దగ్గర రెడీగా అయితే ఉన్నాయి, అవి సెట్ చేసడం వీటికి అనేది. కానీ ఏంటంటే ఏం చేయాలన్నా సరే మీ సపోర్ట్ అనేది డెఫినెట్గా నాకు ఉండాలండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు ఏంటి అవసరం లేదండి. జస్ట్ మీరంటే వీడియో చూసిన తర్వాత వీడియో ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాత్రం డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. మన వీడియోస్ చాలా ఉన్నాయండి బోర్డ్స్ సంబంధించి అంటే మన అనేది మిగతా బోర్డ్స్ గురించి దేని గురించి వీడియోస్ చేయలేదు, ఓన్లీ లవ్ బోర్డ్స్ గురించి. నెక్స్ట్ ఒక 2-3 వీడియోస్ అనేది ఏంటంటే పించెస్ గురించి ఉంటాయి. కానీ ఇక పైనుంచి పించెస్ వీడియోస్ మనం వస్తాయండి. అలాగే పించెస్కి ఏ ఫుడ్ పెడతానో నేను అనేది నా పర్సనల్ ఫుడ్ అనేది ఏం పెడతాను, ఎందుకంటే అందరూ పెట్టే ఫుడ్ అయితే నేను పెట్టను. అలాగని చెప్పేసి మన ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ ఏం కాదండి. బట్ అంటే నేనే ఫుడ్ పెడతాను. నెక్స్ట్ అంటే వీళ్ళ కేరింగ్ అనేది ఎలా చూస్తాను, నెక్స్ట్ అంటే ఇవి కూడా ఎగ్స్ అనేది ఎలా వేస్తాయి, నెక్స్ట్ బేబీస్ అనేది ఎలా వస్తాయని కూడా మీకు చూపిస్తాను.
అలాగే పించెస్ అనేది బీడింగ్ పేస్ అన్నాను కదండి, బిఫోర్లో ఇంకోళ్ళ దగ్గర అనేది ఎగ్స్ తీసి పిల్లలు చేసేవి కాదండి. ఇవి అనేది 6 months దాటిన తర్వాత షాప్కి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర అనేది ఒకళ్ళ దగ్గర వెళ్ళలేదు. అంటే షాప్స్ ఏంటంటే కొన్ని షాప్స్ అంటే రాగానే వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని షాప్స్ ఏంటంటే పాపం ఇప్పుడు మధ్యకాలం అంటే చలికాలం కాబట్టి పించెస్ అనేది చాలామంది కూడా ఎక్కువ కొనుక్కోరు, ఎందుకంటే బేగా చనిపోతాయని చెప్పి చలికి అనేది. అలాగేంటంటే వాళ్ళ దగ్గర ఒక 1 month అయితే ఉండిపోయాయంట. 1 month ఉండిపోతే టోటల్గా వీళ్ళకి అనేది ఏజ్ అనేది ఏంటంటే 8 months దగ్గరలో ఉంది. అంటే 8 months అనేది ఎటువంటి బీడింగ్ లేవు ఇవి అనేది, బట్ బీడింగ్ సైజు అంతేగాని బీడింగ్ అవ్వలేదు. కానీ ఫస్ట్ టైం అనేది మనం తీసుకొచ్చాం, డెఫినెట్గా మన దగ్గర బీడింగ్ అవుతాయి. ఎందుకంటే బీడింగ్ అవ్వకపోవడం అంటే ఉండదు, బీడింగ్ అవుతాయి. ఎందుకంటే ఈ గడ్డి పెట్టుకుంటున్నాయంటే ఆటోమేటిక్గా బీడింగ్ అనేది రెడీగా అవుతున్నాయని. బీడింగ్ అయితే మాత్రం ఎన్ని ఎగ్స్ పెడతాయి, ఫస్ట్ ఎగ్స్ ఎన్ని ఎగ్స్ పెడతాయి, ఎన్ని పిల్లలు చేస్తాయి అన్నీ కూడా మీకు రాబోయే వీడియోస్లో అనేది మీకు చూపించడం జరుగుద్దండి. వీడియోస్ అన్నీ కూడా సూపర్గా బాగుంటాయి. బట్ మీ వీడియోస్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. మీ సపోర్ట్ అయితే కాదు, ఒక లైక్, ఎలాగంటే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.